श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साईं 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 बाबा बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा साईं
साईं बाबा 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 श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత జూన్ 1వ తేదీ 1936. మైనతాయి గణేష్ కోవళేకర్. వయసు 49 సంవత్సరాలు. తండ్రి నానాసాహెబ్ గణేష్ చాందోర్కర్, కష్టా గణపతి ఆలయం దగ్గర, పూనా. నేను నానాసాహెబ్ చందోర్కర్ గారి పెద్ద కుమార్తెని. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. నా చిన్న తమ్ముడు బాబుకు ఇప్పుడు 40 సంవత్సరాలు ఉంటాయి. నాకు 12-13 సంవత్సరాల వయసున్నప్పుడు మా కుటుంబ సభ్యులతో కలిసి షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. ఆ తరువాత తరచూ షిరిడి వెళ్ళేదాన్ని. 1918 తరువాత వెళ్ళలేదు. చిట్నీస్గా పనిచేస్తుండిన చిదంబరరావు గాడ్గిల్ మా నాన్నను శ్రీ సాయిబాబాకు పరిచయం చేశాడు. అప్పుడు మా నాన్న గోద్ నదిలో మామలత్దారుగా ఉన్నారు. మేము బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. మేము చావడిలో బస చేసి ఉన్నాము.
మా నాన్న తప్ప మిగిలిన వారమంతా షిరిడి నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బాబా వచ్చి భిక్ష అడిగి వెళ్ళవద్దు అన్నారు. ఆ సమయంలో బాబా కళ్ళు రత్నాల వలె మెరుస్తున్నాయి. మేము మా ప్రయాణాన్ని మానుకున్నాము. దారిలో పిల్లలు తినడానికని తీసుకువెళ్తున్న తినుబండారాలను బాబాకిచ్చాను. మా నాన్న ప్రయాణాన్ని బాబా ఆపివేసినా లేక వాయిదా వేసిన 1-2 సంఘటనలు చెప్తాను. ఒకసారి మా నాన్న బాబా సన్నిధిలో ఉన్నప్పుడు కలెక్టర్ని అర్జెంటుగా కలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మా నాన్న చితలిలో రైలు అందుకోవడానికి సమయం ప్రకారం బయలుదేరాడు. అదే రైలుకు బయలుదేరాల్సిన ఒక హరిదాసుకు బాబా అనుమతినిచ్చారు. కానీ మా నాన్నకు మాత్రం ఆపివేశారు. సమయానికి స్టేషన్కి చేరుకోగలనో లేదో అని కంగారు పడుతూ భోజనం చేయకుండానే ఆ హరిదాసు హడావిడిగా వెళ్ళిపోయాడు. మా నాన్న తిరిగ్గా భోజనం చేసి వచ్చిన పిమ్మట హరిదాసు బయలుదేరిన అర్ధగంట తరువాత బాబా మా నాన్న వెళ్ళడానికి అనుమతినిచ్చారు. ఆ రోజు రాకపోకల సమయాలు మారాయన్న విషయం మా నాన్న స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఆయన స్టేషన్కి చేరిన తర్వాతే రైలు వచ్చింది. ఈ సంఘటన 1900 సంవత్సరంలో జరిగింది. ఈ విషయం మా నాన్న నాతో చెప్పారు. మరొకసారి మా కుటుంబం నాసిక్లో జరిగే పెళ్లికి హాజరవడానికి షిరిడి నుండి బయలుదేరాం. కానీ బాబా మాకు అనుమతి ఇవ్వకుండా వెళ్ళవద్దు అన్నారు. మన్మాడు స్టేషన్లో పిల్లలకి ఏదైనా తినిపించవచ్చని అనుకుని మేము వాళ్ళ భోజనం కోసం ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. మేము 3 గంటలు వేచిన తరువాత బాబా అనుమతించారు. మేము మన్మాడుకు బయలుదేరాము. మన్మాడు చేరకముందు మేము ఎక్కవలసిన రైలు స్టేషన్లో పట్టాలు తప్పింది. దాన్ని సరిచేయడానికి 3 గంటలు పట్టింది. ముందు మేము అనుకున్న ప్రకారం బయలుదేరుంటే స్టేషన్లో 3 గంటలు ఆగవలసి వచ్చేది. బాబాకు సర్వం తెలుసు గనక మమ్మల్ని షిరిడీలో ఆపారు. చివరిగా అనుమతి ఇచ్చిన తర్వాత ప్రయాణం సవ్యంగా సాగిపోయింది. 1904లో నాకు 17 సంవత్సరాలున్నప్పుడు నా భర్త ప్లేగు వ్యాధితో పూనాలో మరణించారు. మా అమ్మ సమయానికి రావడంతో ఆమెకు చివరి చూపైనా దక్కింది. నా భర్త మరణించేటప్పటికి నేను గర్భవతిని. 1905లో నేను జామ్నీర్లో ఉన్నప్పుడు నాకు ప్రసవ వేదన మొదలైంది. కానీ ప్రసవం క్లిష్టమైంది. అప్పుడు గోసావితో బాబా ఊది పంపి నాకు సుఖప్రసవం అయ్యేట్లు చేశారు. నేను ప్రసవ వేదనలో ఉండడం వల్ల నాకు ఈ విషయాలు ఏవీ తెలియదు. 1908లో మేము పంढरపురంలో ఉన్నాము. మేము షిరిడి వెళ్ళినప్పుడు 4 సంవత్సరాల వయసున్న నా తమ్ముడు బాపురావు ప్రతిదినం ఉదయం మసీదుకి వెళ్ళి బాబా తలపై ఒక పుష్పాన్ని నుంచి వారిని పూజించేవాడు. అంతకుముందు బాబాను ఆ విధంగా పూజించేందుకు అనుమతి కానీ బాబాకు నిత్య పూజ చేసే పద్ధతి కానీ లేదు. ఇదే బాబా నిత్య పూజకు నాంది అయిందని చెప్పాలి. 1906లో ఒక భక్తుడు బాబా పాదాలకు నమస్కరిస్తుండగా అతని కంటి అద్దాలు కింద పడిపోయాయి. ఇది చూసిన ఒక భక్తుడు క్రింద పడిన అద్దాలు బాబాకే కానుకగా సమర్పిస్తే బాగుంటుందని చెప్పాడు. అప్పుడు బాబా నాకు అద్దాలు అక్కర్లేదు, నా అద్దాల విలువ 40 రూపాయలు అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం మా నాన్న నాకు వివరించారు. అద్దం అంటే సాక్షాత్కారమని, 40 రూపాయలంటే 40 సంవత్సరాల క్రితమే బాబాకు ఆత్మ సాక్షాత్కారం అయిందని చెప్పారు. అప్పుడు నాకు 18-19 సంవత్సరాల వయసు ఉంటుంది. మా నాన్నగారి నుండి తెలుసుకున్న విషయాలు: 1. సాయిబాబాకు మా నాన్న 3-4 తరాల నుండి తెలుసు. 2. బాబా నారాయణ అనే పదాన్ని తమ మాటల్లో తరచూ ఉపయోగిస్తుంటారని, అంటే నారాయణ తేలి, నారాయణ దోబి. బ్రాహ్మణ సన్యాసులు ఎప్పుడు నారాయణ పదాన్ని వాడుతుంటారు కాబట్టి వారు బ్రాహ్మణ సన్యాసి అయి ఉంటారు. 3. బాబా గీతలోని శ్లోకాలను వల్లిస్తుంటారు కాబట్టి వారికి సంస్కృతం తెలుసు. మా నాన్న సనాతన ఆచారాలను పాటించేవాడు. ఆయన బాబా పాదతీర్థాన్ని ఏనాడూ సేవించలేదు. కానీ దీక్షిత్ మొదలైన భక్తులు బాబా పాదతీర్థాన్ని సేవించేవారు. మా నాన్నగారి షడ్డకుడు బాలాసాహెబ్ బినివాలే దత్తభక్తుడు. అతను 5-6 సంవత్సరాల కిందట చనిపోయాడు. 1899-1900లో తనకు బాబాపై నమ్మకం లేకపోయినా మా నాన్న కోరిక మన్నించి షిరిడి వెళ్లి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతనికి 3 శిరస్సులున్న దత్తాత్రేయునిగా సాక్షాత్కరించారు. అప్పటి నుండి అతను బాబానే దత్తావతారంగా నమ్మి జీవిత పర్యంతం సాయి భక్తునిగా ఉండిపోయాడు. నేను మొదట 1900లో సాయిబాబాను దర్శించినప్పుడు వారు నెరిసిన జుట్టుతో 50 సంవత్సరాల వయసున్న వారిలా కనిపించారు. కానీ వారు 1918 వరకు ఇంచుమించు అలాగే కనిపించేవారు. 1918లో ఇన్ఫ్లుయెన్జా అనే వ్యాధి దేశమంతటా వ్యాపించిన సమయంలో బాబా మహాసమాధి చెందారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. జూన్ 10వ తేదీ 1936 వినాయక్ దాజే భావే, వయసు 37 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, షిరోల్, కొల్హాపూర్ రాష్ట్రం. 1932లో నేను
బీబీసీఐ రైల్వే కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుండేవాడిని. అప్పుడు నా నెల జీతము 90 రూపాయలు. నేను గురువును అన్వేషిస్తూ 13/4/1932 నుండి ఒక నెల రోజుల పాటు గురుగీతను శ్రద్ధగా పారాయణం చేశాను. నేను ఆశించినట్లు నాకు గురువు లభించలేదు. స్వప్నంలో దశదర్శనమూ కాలేదు. తర్వాత గురువును పూజించడానికి పవిత్రమైన ఒక గురువారం నాడు దత్త మందిరానికి వెళ్ళాను. మందిరంలో దత్తా విగ్రహం ఉన్న చోట చక్కగా మలచిన ఒక సమాధి కనిపించింది. మరుసటి రోజు ఉదయం నా స్నేహితునింటికి వెళ్ళి దాబోల్కర్ రచించిన సచ్చరిత్ర పుస్తకాన్ని చూస్తున్నప్పుడు అందులోని బాబా సమాధి ఫోటో నా దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోను నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. దత్త మందిరంలో నాకు కనపడిన సమాధి అదేనని రుజువు చేసుకున్నాను. దీన్ని బట్టి శ్రీ సాయిబాబాయే నా గురువని తెలుసుకున్నాను. కొన్ని రోజుల పాటు ఊది ధరిస్తూ సాయిబాబాపై రచించిన కొన్ని పుస్తకాలను చదివాను. కానీ ఒక సమాధి గురువు కానే రాదని అసంతృప్తిగా అనిపించింది. నేను ఆశ్రయించేందుకు వారితో నా భావాలు విన్నవించేందుకు ఒక సజీవుడైన గురువు కావాలని కోరుకునేవాడిని. గురుగీత శ్రద్ధగా పారాయణం చేస్తే గురువు లభిస్తారన్న విషయం మరలా గుర్తొచ్చింది. వెంటనే గురుగీత పారాయణం ప్రారంభించాను. ఒక వారం తర్వాత నా కలలో కేట్గాం చెందిన నారాయణ మహారాజ్ కనిపించారు. వారే నా గురువని తలచి కేట్గాం వెళ్ళాను. అక్కడ నాకు ఒక కల వచ్చింది. కలలో నారాయణ మహారాజు కనిపించి నాకు సాయిబాబాకు ఎటువంటి భేదం లేదు, అక్కడికి నువ్వెందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు. నాకు ఎవరూ మార్గం చూపేవారు లేరని బదులు చెప్పాను. తర్వాత నాకు మెలకువ వచ్చింది. నేను షిరిడీ వెళ్ళి బాబాను గురువుగా ఎంచుకొని పూజించసాగాను. ఒక సాధువు నా చేయి చూపి సాయిబాబాయే నీ గురువు అని చెప్పారు. 1933లో నా కుమారుడికి ప్లేగ్ వ్యాధి సోకింది. అది కేవలం బాబా ఊదితోనే నయమైంది. మా సోదరి దుర్గాబాయి కన్నెత్కర్కు రామ సాక్షాత్కారం ఇప్పిస్తానని దత్త మహారాజు ఒకరు మాట ఇచ్చారు. ఆమె సంతోషించి ఆ సాధువుకు 100 రూపాయల నగదు, ఒక వెండి కప్పు ఇచ్చింది. కానీ ఆ సాధువు చెప్పినట్లు ఆమెకు శ్రీరామ సాక్షాత్కారం లభించలేదు. ఆ దత్త మహారాజు వెండి కప్పు తిరిగి ఇవ్వడని ఆమె భయపడసాగింది. అప్పుడు నేను ఆ వెండి కప్పును దత్త మహారాజు తిరిగి ఇస్తే దాన్ని సాయిబాబా సంస్థానకు సమర్పిస్తానని మొక్కుకోమన్నాను. అలా చేస్తే సాయిబాబా తిరిగి ఇప్పిస్తారని చెప్పాను. ఆమె అలాగే మొక్కుకుంది. అతను ఆ వెండి కప్పు 100 రూపాయలు తిరిగి ఆమెకు ఇచ్చేశాడు. ఆమె వెండి కప్పును సాయిబాబా సంస్థానానికి పంపి తన మొక్కు తీర్చుకుంది. సాయిబాబా గురించి 1916లోనే నాకు తెలుసు. అప్పుడు మా అమ్మ అన్నపూర్ణాబాయి తాజీ బావే బాబాను దర్శించేందుకు షిరిడీ వెళ్ళింది. ఆమె మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడు బాబా ఆమెను వారిస్తూ మసీదు అపవిత్రం అవుతుంది అన్నారు. ఆమె వెనుక తిరిగి షిరిడీ నుండి యవాలా వెళ్ళింది. అక్కడ ఉండగా ఆమెకు ఒక జాబు వచ్చింది. అందులో యవత్మాలలో ఉన్న తన కోడలు అంటే నా సోదరుని భార్య చనిపోయినట్లు కబురు ఉంది. మా అమ్మ మసీద్కి వెళ్ళిన ఒక రోజు ముందే ఆమె చనిపోయింది. అప్పుడు ఆ విషయం మా అమ్మకు తెలీదు. చనిపోయిన 10 రోజుల వరకు సూత్రకపు అంటూ ఉంటుంది. మసీదుకి వెళ్ళినప్పుడు మా అమ్మకు తన కోడలు చనిపోయిన విషయం తెలియదు. కానీ బాబాకు తెలుసు. మా అమ్మ చనిపోయినప్పుడు పిండ ప్రదానం చేశాము. కానీ ఎంతసేపటికి కాకులు పిండాన్ని ముట్టుకోలేదు. అప్పుడు కాకులు పిండాన్ని తీసుకుని వెళ్తే 50 రూపాయలు సమర్పించుకుంటానని మా సోదరి బాబాకు మొక్కుకుంది. వెంటనే కాకులు వచ్చి పిండాన్ని తిన్నాయి. జూన్ 17వ తేదీ 1936 ముకుంద శాస్త్రి లేలే, కృష్ణశాస్త్రి, వైదిక జీవనం, వయస్సు 58 సంవత్సరాలు, కొంకణ బ్రాహ్మణుడు, శనివార్పేట, పూనా. 1912లో నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబాను దర్శించేవాడిని. ఒకసారి నేను, నానాసాహెబ్ చందోర్కర్ టాంగాలో బయలుదేరాము. దానిలో గుర్రము వెనక కాళ్ళపై లేచినందువల్ల టాంగా పడిపోయింది. కానీ బాబా దయ వల్ల మేమిద్దరము ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాము. అదే సమయంలో బాబా మసీదులో తమ చేతులను
శంఖంలా ఉంచి నోటి దగ్గర పెట్టుకొని ఊదుతూ, నాన్న చనిపోతున్నాడు, కానీ నేను అతన్ని చావనిస్తానా? నానా అతా మరత్ హోతే మీ మరణ్ మీ మరణ్ దేయిన్ కాయ్ కాయ్ అని అన్నారు. ఇది జరిగిన 8 రోజుల తర్వాత మేము షిరిడీ వెళ్ళాము. బాబూసాహెబ్ జోగు 8 రోజుల క్రిందట పై విధంగా అన్నారని చెప్తూ, అది నిజమేనా అని అడిగాడు. నేను అవునని సమాధానమిచ్చి జరిగిన వాస్తవాలను వివరించాను. 1914లో నా భార్య 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నాకు 2 బర్ఫీ ముక్కలిచ్చి వెళ్ళు అన్నారు. నేను ఇంటికి వెళ్ళాను. నా భార్యకు సుఖప్రసవం అయింది. అప్పుడు నాకు 4 పిల్లలు. నేను బాబాను మసీదులో పూజించేటప్పుడు నారాయణోపనిషత్తులోని తైత్తరీయ భాగాన్ని చదవమని బాబా నన్ను ఆదేశించారు. నేను 10 రోజుల పాటు ఆ భాగాన్ని వారి సన్నిధిలో పఠించాను. తర్వాత ఈ ఉపనిషత్తును దీక్షితుకు బోధించాను. బాబా అప్పుడప్పుడు భగవద్గీతలోని ఆప్చెత్ సుధార్జ్ వార్ ఇతర శ్లోకాలు వల్లించడం నేను విన్నాను. వారికి సంస్కృతం తెలుసు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. జూలై 7వ తేదీ 1936. కర్షన్జీ షాపూర్జీ పెస్టన్ జామస్ యార్డ్ మాస్టర్, రైల్వే సర్వీసు. వయసు 75 సంవత్సరాలు. పార్సీ, కొలాబా, ఖుస్రూబాద్ బాగ్. నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి అక్కడ 3-4 రోజులు గడిపాను. నేను వారిని దర్శించింది ఆ ఒక్కసారి మాత్రమే. నేను మా బావమరిది కలిసి షిరిడీ వెళ్ళాము. మాకు దీక్షిత్ వాడలో క్రింది అంతస్తులో బస ఇచ్చారు. ధనవంతులకు, గొప్పవారికి పై అంతస్తులో బస ఇస్తున్నట్లు గమనించాము. మేము మసీదుకి వెళ్ళి బాబా సన్నిధిలో కూర్చున్నప్పుడు బయటికి చెప్పకపోయినా మాకు కల్పించిన వసతి గురించిన ఆలోచనే మెదులుతూ ఉంది. ఈ దర్బారులో ఇదేం న్యాయం? గొప్పవారు పై అంతస్తులో సౌకర్యాలు అనుభవిస్తున్నారు. పేదవారిని అసౌకర్యంగా ఉన్న క్రింది అంతస్తులో ఉంచారు అని మనసులో అనుకున్నాను. వెంటనే బాబా వీళ్ళని పై అంతస్తుకు తీసుకువెళ్ళండి అని ఒక భక్తుడిని పురమాయించారు. దాంతో మాకు పై అంతస్తులో బస ఏర్పాటు చేయబడింది. బాబా అంతర్యామిత్వానికి, సమదృష్టికి వారి దర్బారులో అందరికీ ఒకే న్యాయం ఉంటుంది అనడానికి ఇదొక నిదర్శనము. మేము షిరిడీ నుండి బయలుదేరినప్పుడు వారు బయటికి వచ్చి శుభసూచకంగా చేయి ఊపుతూ మాకు వీడ్కోలు చెప్పారు. శ్రీ సాయిబాబా ద్వారా నాకు కలిగిన అనుభవం ఇదొక్కటే. వారు భగవంతుడని నేను నమ్ముతున్నాను. జూలై 20వ తేదీ 1936. బి లగాటే, ఈఎస్క్యూ, బిఏ, ఎల్ఎల్బి, మాజీ సబ్ జడ్జి. వయసు 70 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. శనివారపేట, పూనా. నేను 1913-14లో సాయిబాబా వద్దకు వెళ్ళాను. నేనప్పుడు చాలా కష్టాలలో ఉన్నందువల్ల వారి ఆశీర్వాదం కొరకు వెళ్ళాను. వారి ఆశీస్సులు లభిస్తే నా కష్టాలన్నీ తొలగిపోతాయని ఆశించాను. నేను బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారు దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బాబా తమంతట తామే వేప విత్తనం నాటు, తర్వాత ఆ చెట్టును నరికివేయి అని చెప్పారు. వారి మాటలు నాకేమీ అర్థం కాలేదు. కానీ నేను ఆశించినట్లుగా ఆశీస్సులు ఇవ్వలేదని మాత్రం అర్థమయ్యింది. నేను నిరాశతో తిరిగి వచ్చేశాను. నేనప్పుడు బాబా సన్నిహిత భక్తుడైన హరి సీతారాం దీక్షిత్తో కలిసి 3 సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ మరలా ఎప్పుడు బాబాను దర్శించలేదు. జూలై 20వ తేదీ 1936. కుసాబా ఉరఫ్ కృష్ణాజీ కాశీనాథ్ జోషి. వయసు 70 సంవత్సరాలు.
జోషి వతందార్ బ్రాహ్మణుడు. తండ్రి కాశీనాథ్ పద్మాకర్ జోషి, మిరజ్ గావ్, అహ్మద్నగర్ నుండి 10 మైళ్ళు. నేను పేద కుటుంబానికి చెందినవాడిని. నాకు ఉపాధ్యాయ వృత్తికి అర్హత పొందేందుకు అవసరమైన ప్రాథమిక విద్యను ప్రాంతీయ భాషలో చెప్పించారు. ఆ ఉద్యోగంలో నాకు నెలకు 5 నుండి 7 రూపాయల జీతం వచ్చేది. ఇది కాక వంశపారపర్యంగా వచ్చే పూజారి వృత్తికి కావాల్సిన శిక్షణ కూడా ఇప్పించారు. కానీ నాకు ఈ రెండిటిపై ఆసక్తి లేదు. నేను భక్తి మార్గానికే నా జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నాను. నాకు సాత్వికులు, గొప్ప మహాత్ములు అయిన దత్త మహారాజ్ అనే గురువు లభించారు. వారిని సేవించుకుంటూ వారి దగ్గర యోగ విద్య అభ్యసించసాగాను. వారి శిక్షణలో ఆసనాలు, ప్రాణాయామం, కుండలీ శక్తిని మేల్కొల్పుట మొదలైన విద్యలన్నీ నేర్చుకున్నా నాకు తృప్తి కలగలేదు. మా గురువు గారికి మారణం, ఉచ్చాటనం, వశీకరణం మొదలైన మంత్ర విద్యలు ఎన్నో తెలుసు. ఆ విద్యలు నేర్పమని పట్టుపట్టాను. అవి నేర్చుకోవడం మంచిది కాదని మా గురువు గారు నాకు నచ్చచెప్ప చూశారు. కానీ నా యువ రక్తంలో ఉన్న ఉత్సుకత, మొండితనం వలన ఆ మంత్ర విద్యలు నేర్పమని వారిపై గట్టి ఒత్తిడి తెచ్చాను. మా గురువు గారు అయిష్టంగానే నాకు ఆ విద్యలన్నీ నేర్పారు. ఒక ఇనుప కడియాన్ని ధరించి ఈ మంత్రాలను నిర్ణీత సంఖ్య మేరకు నిష్ఠగా జపించి వాటిని వశపరుచుకున్నాను. నేను ఒక మంత్రాన్ని ఉచ్చరించి వెంటనే నా చేతుల్లోనికి పేడాను, ఇతర మిఠాయిలను తెప్పించగలిగేవాడిని. ఈ మిఠాయిలను నేను తినకూడదు, అమ్మకూడదు. నా మంత్రశక్తికి అబ్బురపడి నన్ను అభినందించే వారికి పంచిపెట్టేవాడిని. ఇవన్నీ కేవలం మంత్రోచ్చరణ ద్వారా చేసేవాడిని. కానీ యక్షులు, స్వామిలు మొదలైన దుష్టశక్తులను వశపరుచుకొనుట ద్వారా కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. అంతేగాక ఇతరులు ప్రయోగించిన దుష్ట శక్తులను నిర్వీర్యం చేయగలిగేవాడిని. ఇది ప్రమాదంతో కూడుకున్నది. ఈ శక్తులను ప్రయోగించి ప్రాణహాని కూడా కలిగించవచ్చు. ఒక్కొక్కసారి ఆ శక్తులు ప్రయోగించిన వారికి కూడా భౌతికంగా హాని కలుగచేయవచ్చు. నేను 22 సంవత్సరాల వయసుకే ఈ అన్నింటి మీద పట్టు సాధించాను. ఆ సమయంలో మా గురువు గారు సమాజానికి దూరంగా హిమాలయాలకు వెళ్ళి ఆ మరణాంతం అక్కడే గడపదలిచారు. మా గురువు నన్ను ఉత్తర దిశగా ఢిల్లీ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ నాకు తుది వీడ్కోలు ఇస్తూ షిరిడీలో సాయిబాబా అని పేరుతో తమ జ్యేష్ఠ సోదరుడు ఉన్నారని మాజా బడిల్ బావు నన్ను వారి దగ్గరకు వెళ్ళి వారు చెప్పినట్లుగా నడుచుకోమని ఆదేశించి వెళ్ళిపోయారు. ఆ తరువాత నా గురువు నాకు కనిపించలేదు. వారిని గురించిన వివరాలు ఏమీ తెలియరాలేదు. నేను 1908లో గురువు ఆదేశానుసారం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నేను నా ఇనుప కడియాన్ని తీసివేసి మంత్ర విద్యా ప్రయోగం ద్వారా పేడాలు మొదలైనవి తెప్పించడం మానిన తరువాతే బాబా తమతో ఉండేందుకు అనుమతిస్తానని చెప్పారు. ఖచ్చితమైన వారి ఆదేశాన్ని పాటించి ఇనుప కడియాన్ని పగలగొట్టి అవతల పారేశాను. మంత్ర విద్యలను కూడా త్యజించాను. షిరిడీలో భిక్ష చేసి జీవనం గడిపేవాడిని. నాకు షిరిడీలో ఒక నివాసం లేదు. నన్ను బాబా పగలంతా మసీదులో ఒక మూల కూర్చుని దాసబోధ పారాయణ చేస్తూ ఉండమని ఆదేశించారు. నేను అలాగే చేసేవాడిని. రాత్రిళ్ళు ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకునేవాడిని. బాబా నాకు గాని ఇతరులకు గాని ఏ ఉపదేశము ఇవ్వలేదు. అప్పటికి ఇంకా బొంబాయి నుండి కానీ ఇతర పట్టణాల నుండి కానీ భక్తులు రావడం మొదలవ్వలేదు. అప్పుడప్పుడు గ్రామస్తులు మాత్రమే వారిని దర్శించి జ్వరము, కడుపు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు ఉపశమనం కోరేవారు. బాబా మసీదులో నిరంతరం వెలుగుతుండే తమ దుని నుండి ఊది తీసి వారికి ఇచ్చేవారు. వారు అందరినీ దక్షిణ అడిగేవారు కాదు. కొద్ది మందిని మాత్రం 4-5 పైసలు దక్షిణ అడిగి దునికయ్యే కట్టెలకు మొదలగు వాటికి వాడేవారు.
వారి దగ్గరికి వచ్చే గొప్పవారి విషయానికి వస్తే తరచూ నానాసాహెబ్ నిమోన్కర్ను వారితో చూసేవాడిని. బాబా తమ సంభాషణలలో బ్రహ్మ మాయా వివేకం మహావాక్య తత్వాలు సాధనా చతుష్టయాలు మొదలైన విషయాలు ప్రస్తావించగా నేను వినలేదు. బాబా యందు విశ్వాసముంచి ఆశ్రయించిన వాళ్ళకి తమ అద్భుత శక్తులతో భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగించేవారు. అలా ఆశ్రయించిన వాళ్ళు తమ ఇష్టదైవాన్ని ఉపాసించిన పిదప వారి ఇష్టదైవం యొక్క సాక్షాత్కారాన్ని బాబా ప్రసాదించేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నేను బాబా సన్నిధిలో 3 సంవత్సరాలు గడిపాను. ఆ తర్వాత 9 సంవత్సరాలు వారిని తరచుగా దర్శిస్తూ వచ్చాను. ఈ 9 సంవత్సరాల కాలంలో ఒకసారి బాబా ఆ 3 తలల వ్యక్తిని చూడు అని అన్నారు. 3 తలలున్నవారు దత్తాత్రేయుడే కాబట్టి గాన్గాపూర్ వెళ్ళి దత్తాత్రేయుని దర్శించమని బాబా ఆదేశంగా భావించాను. నేను గాన్గాపూర్ సంవత్సరానికి 2 సార్లు, గురు పూర్ణిమకు ఒకసారి, మాఘ పూర్ణిమకు మరోసారి వెళ్ళేవాడిని. బాబా నన్ను 3 రోజులకు ఒక పారాయణ చొప్పున 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేయమని ఆదేశించారు. నేను ఈ పని మీద గాన్గాపూర్ వెళ్ళి అక్కడే 10-11 నెలలు ఉండి వారు చెప్పినట్లుగా పారాయణ పూర్తి చేశాను. నేను నా మంత్రశక్తులు ఉపయోగించటాన్ని బాబా నిషేధించారు. కానీ వారు దయతో నాకు మరొక శక్తిని ప్రసాదించారు. అదెలా జరిగిందో వివరిస్తాను. నేను ఒక ఏకాదశి రోజున మసీదులో వారి పక్కన కూర్చుని ఉన్నాను. అప్పుడు బాబాకు నాకు జరిగిన సంభాషణ. బాబా: ఈరోజు నీవేమి తింటావు? నేను: ఏమీ తినను, ఈరోజు ఏకాదశి. బాబా: ఏకాదశి అంటే ఏమిటి? నేను: ఉపవాసం ఉండే రోజు. బాబా: ఉపవాసం అంటే ఏమిటి? నేను: కందమూలాలు తప్ప మరేదీ తినకుండా ఉండటం. కందమూలాలంటే దుంపవేళ్ళు. మామూలుగా చిలగడ దుంపలనే కందమూలాలంటారు. వాటిని ఏకాదశి రోజు తింటుంటాము. సనాతనులు ఏకాదశి రోజు ఉల్లిగడ్డలు తినకూడదు. బాబా కాందాలో గల ఉచ్చారణ సామాన్య అవకాశంగా తీసుకుని కొన్ని ఉల్లిగడ్డలు మరాఠీలో కాదా నా చేతిలో పెట్టి తినమంటూ బలవంతం చేయసాగారు. వారి అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవటం ఇష్టం లేక నేను చివరికి లొంగి, మీరు తింటే నేను తింటాను అన్నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అప్పుడు బాబా వెంటనే కొన్ని ఉల్లిగడ్డలు తీసుకొని తిన్నారు. నేను కొన్ని ఉల్లిగడ్డలు తిన్నాను. అప్పుడే కొందరు భక్తులు మసీదులోకి వస్తున్నారు. బాబా నన్ను ఆట పట్టించాలని తలచి వచ్చిన భక్తులను ఉద్దేశించి, ఈ బాపనోడిని చూశారా? ఏకాదశి రోజు ఉల్లిగడ్డలు తింటున్నాడు అన్నారు. నేను చేసిన పనిని సమర్థించుకోవాలని, బాబా తిన్నారు కనుక నేను తిన్నాను అని బదులు చెప్పాను. బాబా వెంటనే నేను అసలు ఉల్లిగడ్డలనే తినలేదు అంటూ తిన్నది కక్కేశారు. దానిలో ఉల్లిగడ్డలు అసలు లేవు, చిలకడ దుంపలున్నాయి. మళ్ళీ బాబా, చూశారా, నేను తిన్నది ఉల్లిగడ్డలు కాదు, చిలకడ దుంపలు అన్నారు. బాబా తమ అద్భుత శక్తితో ఉల్లిగడ్డలను చిలకడ దుంపలుగా మార్చేశారు. నాకు అది ఒక మహత్తర అవకాశంగా తోచింది. బాబా కక్కిన దానిని ప్రసాదంగా భావించి ఒక్క ఉదుటిన దానిపై పడి నోటితో లాక్కొని తినేశాను. బాబా తిట్టి అవతలకు తోశారు, కొట్టారు కూడా. బాబా ఉచ్చిష్టాన్ని, ఎంగిలిని తినగలిగినందుకు మహదానందంలో ఉన్న నేను ఇవేమీ లెక్క చేయలేదు. అక్కల్కోట మహారాజ్ వలె బాబా తిట్టిన తిట్లు, కొట్టిన దెబ్బలు శుభాన్ని, శ్రేయస్సును కలుగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల వారి తిట్లను, దెబ్బలను ఆశీస్సులుగా భావించాను.
మరుక్షణం బాబా మనోవైఖరి మారిపోయింది. వారిపై నాకున్న అచంచల విశ్వాసానికి అభినందనపూర్వకంగా నా తలపై వారి హస్తాన్నించి ఆశీర్వదించారు. అప్పటి నుండి బాబాను స్మరించి చేతులు చాచిన వెంటనే నా చేతుల నుండి వెచ్చని ఊది రాలునట్లు వరాన్ని ప్రసాదించారు. ఈ విషయం చెప్పిన తరువాత కుశాబావు తన 2 చేతులను దోసిలిలా పట్టి ముందుకు చాచి ముఖానికి దగ్గరగా పెట్టుకొని తల ఎత్తి కళ్ళు మూసుకొని బాబాను ధ్యానించాడు. 1 నిమిషం తర్వాత ఇదిగో ఊది, చేతులు పట్టండి అంటూ తమ దోసిలి గుండా ఊదిని ధారగా పోయసాగాడు. నేను నాతో వచ్చిన అవస్థే అతని దోసిలి క్రింద పేపరు పెట్టి కొన్ని ఔన్సుల ఊది సేకరించి దాచుకున్నాము. బివి నరసింహస్వామి. ఊది ప్రసాదం పట్ల విశ్వాసంతో నా దగ్గరకు వచ్చే భక్తులకు ఆ అద్భుత వరం వల్ల లభించిన ఊదిని పంచిపెట్టేవాడిని. అది వారి బాధలను, పలు రకాల దుష్ప్రభావాలను తొలగించేది. సంతానం లేని వారికి సంతానం కూడా ప్రసాదించేది. ఈ శక్తి కొరకు నేను ఏ జపము చేయవలసిన అవసరం లేదు. అది నాలో స్థిరంగా నిలిచింది. ఇక చేతులలోకి పేడాలు తెప్పించే మంత్ర విద్య పట్ల బాబా విధించిన నిషేధాన్ని నేను తప్పక పాటించేవాడిని. కానీ అప్పుడప్పుడు భక్తుల ఒత్తిడికి లొంగి ఆ మంత్రశక్తులను ప్రయోగించవలసి వచ్చేది. దుష్టశక్తులను తిప్పికొట్టే మంత్ర విద్యను మాత్రం ప్రయోగిస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తున్నందుకు నేను పశ్చాత్తాపం చెందలేదు. నెల క్రితం రాజ్ మచ్చికర్ మనుమడిపై దుష్ట ప్రయోగమేదో జరిగింది. అది క్షుద్రశక్తి ప్రయోగాలలో వాడుకలో ఉండే ప్రయోగం. ఆ విధమైన శక్తులను తిప్పికొట్టేందుకు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి. నేను అభ్యసించి ఉన్నాను. అతని శరీరం పైన, గుడ్డలపైన, పడకపైన అకారణంగా నల్లని మచ్చలు ఏర్పడేవి. అవి ప్రతి శనివారం మాత్రమే కనిపించేవి. రాజ్ మచ్కర్ నాకు కబురు పెట్టాడు. నేను వారి ఇంటికి వెళ్ళి ఆ దుష్ట ప్రయోగాన్ని నిష్ఫలం చేసే మంత్రాలను చదివి దత్తాత్రేయుని పూజ నిర్వహించి హారతి ఇచ్చాను. నేను పూజ నిర్వహించిన తరువాత శనివారం 18/7/1936 మచ్చలు కనబడలేదు. ఆ దుష్టశక్తుల్ని విజయవంతంగా తిప్పి కొట్టగలిగాను. నేను 3 సంవత్సరాలు బాబా చెంత గడిపిన తరువాత మా నాన్న వచ్చి నన్ను తనతో తీసుకెళ్ళాడు. మా ఇంటికి వెళ్లే ముందు బాబాను దర్శించాను. బాబా ఈసారి వచ్చేటప్పుడు ఇద్దరుగా రండి అన్నారు. కొన్ని రోజుల తర్వాత నేను మా నాన్న షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు బాబా అంతకుముందు దర్శనంలో తాము చెప్పిన ఇద్దరుగా రండి అన్న మాటలకు అర్థం పెళ్లి చేసుకుని భార్యతో రా అని వివరించారు. తరువాత మా నాన్న నన్ను షిరిడీ నుండి తీసుకెళ్ళాడు. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైనప్పటికీ నేను షిరిడీ వెళ్ళి బాబా దగ్గర ఉండడానికి ఇష్టపడేవాడిని. అందుకే ఒకసారి ఒంటరిగా వెళ్ళి చాలా రోజులు షిరిడీలో ఉండిపోయాను. అప్పుడు నా భార్య వచ్చి తనతో తీసుకెళ్ళింది. ఇప్పుడు నాకు పిల్లలు, మనుమలు కూడా ఉన్నారు. నేను ఒకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను చూడడానికి ఎందుకు ఇంత దూరం శ్రమపడి వస్తావు, నేను అక్కడే ఉన్నాను అన్నారు. అంతేగాక మా గ్రామంలో వారుండే ప్రదేశాన్ని వర్ణించి చెప్పారు. నేను తరువాత ఆ ప్రదేశానికి వెళ్ళి ముళ్ళ పొదలు మొదలైనవన్నీ తొలగించి శుభ్రపరిచాను. అక్కడ నాకొక సమాధి కనిపించింది. నేను ఆ స్థలాన్ని కొని సమాధిని పూజించసాగాను. అక్కడ నాకు బాబా దర్శనం లభించేది. అప్పటి నుండి శ్రీరామనవమి ఉత్సవాలకు తప్పక నేను షిరిడీ వెళ్ళేవాడిని కాదు. మరో విషయం ఏమిటంటే చేతుల్లోకి ఊది సృష్టించే శక్తిని నేను ఇతరులకు ఇవ్వవచ్చును. కానీ ఆ శక్తి స్వీకరించే వ్యక్తి 6 నెలల పాటు అత్యంత నియమనిష్టలు పాటించి ఇంద్రియ నిగ్రహంతో కఠోర బ్రహ్మచర్య దీక్ష అవలంబించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
30వ తేదీ 8వ నెల 1936వ తేదీ చెప్పిన విషయాలు. మీరజ్గాంలో ఫకీర్ షా అనే సాధువు సుప్రసిద్ధులు. వారు 200 సంవత్సరాలకు పూర్వం జీవించి ఉండేవారు. వారి సమాధి ఉండే స్థలం అప్పటి జాగీర్దారు వారికి ఇనాముగా ఇచ్చారు. కానీ ఆ స్థలం ఇప్పుడు నా సొంతం. వీరికి శిష్యులు కానీ వారసులు కానీ లేరు. వారి దర్శనం ఇప్పటికీ మనం చేసుకోవచ్చు. చాతుర్మాసంలో వారి దర్శనం లభించును కానీ వారి మాటలు వినబడతాయి. వారు చాలా తక్కువగా మాట్లాడుతారు. అప్పుడప్పుడు సాయిబాబాను గురించి మాట్లాడేవారు. వారి మాటల ద్వారా భక్తి జ్ఞాన మార్గాలలో ప్రగతిని సాధించలేదంటూ ఏమీ ఉండదు. భక్తులలో నమ్మకం కలిగించేందుకు మాత్రమే వారు దర్శనం ఇచ్చేవారు. వారు శ్రీ సాయిబాబా జీవించే ఉన్నారని చెప్పేవారు. కానీ వారు ఏ రూపంలో ఉన్నది మాత్రం తెలియచెప్పేవారు కాదు. తాము సాయిబాబా ఒకే కుటుంబానికి చెందిన వారిమని, వారితో సన్నిహిత సంబంధం ఉన్నదని చెప్పేవారు. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో కుసాబావు నారాయణరావు బీడే గదిలోనికి ప్రవేశించి తమ చేతుల్లోనికి ఊదిని సృష్టించి కొంత నారాయణరావు నొసటపై రాసి మిగిలిన దానిని అందరికీ పంచిపెట్టారు. తర్వాత ఊదిని సృష్టించే శక్తి గురించి మరికొన్ని విషయాలు క్రింది విధంగా చెప్పారు బివిఎన్ స్వామి. నేను చేతుల్లోనికి ఊది సృష్టించడం అనేది ఎలాంటి మంత్రాలు ఉచ్చరించడం వల్ల జరిగేది కాదు. కేవలం బాబాను స్మరించడం వల్లనే సాధ్యమైంది. కానీ చేతుల్లోకి పేడలు మిఠాయిలు తెప్పించడం మంత్రయోగం వల్ల జరిగేది. నా చేతుల్లో ప్రత్యేకమైన పేడ కానీ మిఠాయి కానీ మరో చోటు నుండి తెప్పించబడేది. అంటే పేడ ఒక చోటు నుండి మరొక చోటుకు బదిలీ చేయడం అన్నమాట. అందుకే దానిని బాబా నిషేధించారు. బాలకృష్ణ గోవింద ఉపాసని శాస్త్రి పదవీ విరమణ చేసిన సంస్కృత ఆచార్యుడు. వయసు సుమారు 69 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. తండ్రి గోవింద గోపాల్ ఉపాసన శాస్త్రి, శనివార్పేట్, పూనా. పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలి ఉన్నప్పుడు మా కళాశాల కొన్ని నెలలు మూసివేశారు. అప్పుడు నేను నా భార్యను అమ్మను తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరాను. హరిద్వార్, ఋషికేశ్ చూసుకొని తపోవన్కు వెళ్ళాము. అక్కడ ఒక సాధువు నా వైపే ప్రకాశవంతమైన కళ్ళతో తదేకంగా చూస్తుండడం గమనించాను. అతనికి నమస్కరించాను. అతడింకా నన్ను పరికించి చూస్తూ, నీవు సతానకు చెందినవాడివి కదా అని అడిగారు. మా పూర్వీకుల స్థలం సంస్థానం కాబట్టి అవునని జవాబు చెప్పి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. రేపు ఇదే సమయానికి మధ్యాహ్నానికి ఇక్కడికి రా, నేను చెబుతాను అన్నారు. నేను బసకు వెళ్ళి ఈ విషయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆమె కాసేపు ఆలోచించి వారు మల్హారేకు చెందిన తమ వంశగురువు ఉద్ధవ మహారాజ్ అయి ఉంటారని భావించింది. ఆమె కూడా వారిని దర్శించాలన్న కోరికతో నాతో పాటు నిర్ణీత సమయానికి సాధువును కలవాల్సిన ప్రదేశానికి వచ్చింది. 15 నిమిషాలు అక్కడంతా వెతికిన తర్వాత పంచారి అవిన ఒక సాధువు కోసం వెతకడం వృధా ప్రయాస అని తలచి మా అమ్మ వెళ్ళిపోయింది. మా అమ్మ వెళ్ళిన మరుక్షణమే ఆ సాధువు నా ముందు ప్రత్యక్షమయ్యారు. అతను గంభీరంగా ఎప్పుడు ఏ విధంగా నడుచుకోవద్దు అన్నారు. ఏ విధంగా నడుచుకోకూడదు అని అడిగాను. అతను ఎవరిని రమ్మని ఆదేశిస్తారో వారు మాత్రమే రావాలి. భౌతికంగానే కాక ఇతర విషయాలలో కూడా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఎంతో తేడా ఉంటుంది. ఏ ఇద్దరు ఒక్కటిగా ఉండరు. అందువల్ల పిలిచిన వారు మాత్రమే రావాలి అన్నారు. ఇక మీదట అదే విధంగా నడుచుకుంటాను అని వారికి మాట ఇచ్చి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. నీవు నీ ఇంట్లో పూజించే దేవుళ్ళ మధ్యలో ఒక శాలిగ్రామ్ ఉంది కదా అని అడిగి దాన్ని యథాతథంగా వర్ణించారు. నేను ఉందని చెప్పాను. ఆ శాలిగ్రామ్ను ఉద్ధవరాజుకు ఇచ్చింది నేనే. ఉద్ధవ మహారాజ్ దానిని అతని మనమడికి ఇచ్చారు. అతను మీ తాతకి ఇచ్చారు అని చెప్పారు. ఆ శాలిగ్రామ్ నాకు వంశపారంపర్యంగా వచ్చింది. దానిని ఇంకా నేను పూజిస్తున్నాను.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఆ సాధువు చూడటానికి 50-60 సంవత్సరాల వయసున్నట్లుగా కనిపించారు. లావుగా బలంగా ఒంటిపై కేవలం కౌపీనం మాత్రం ధరించి ఉన్నారు. అప్పటికి ఎవరన్నది నాకు నిర్ధారణ కాలేదు. అంతలో ఆయన తమ చేతులను ఊపుతూ నా దృష్టిని ఆకర్షిస్తూ ఒక చెట్టుంది, ఇద్దరు దానిని ఎక్కారు. ఒకడు క్రిందికి వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అన్నారు. అప్పటి వరకు మరాఠీలో మాట్లాడుతున్న వారు ఈసారి హిందుస్థానీలో మాట్లాడారు. చివరగా వారు నీవు తెలుసుకుంటావులే అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత 1910-11 అంటే 31-12-1911 ప్రాంతంలో వచ్చిన క్రిస్మస్ సెలవుల్లో నా తమ్ముడు కాశీనాథ్ను అంటే ఓపాసనే బాబా అను వెతకటానికి ధూళే నుండి దక్షిణం వైపు బయలుదేరాను. కాశీనాథ్ ప్రాణాయామం అభ్యసిస్తూ శ్వాసకు సంబంధించిన ఒక వింత జబ్బుకు గురి అయ్యాడు. అతను పడుకుంటే ఊపిరి ఆగిపోయేది, అందువల్ల పడుకోలేదు. తత్ఫలితంగా నిద్ర కరువైంది, జీర్ణశక్తి కూడా లోపించింది. దాంతో అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మాకు అతని జాడ తెలియలేదు. నేను రైల్లో మన్మాడ్ నుండి దక్షిణం వైపు వెళ్తున్నాను. ఆ రైలు కోపర్గాంలో కొద్ది నిమిషాలు ఆగినప్పుడు కోపర్గాం మామల్తదారుగా పనిచేస్తున్న నా స్నేహితుడు ప్లాట్ఫారంపై నన్ను కలిశాడు. తనతో ఒకరోజు ఆనందంగా గడపమని అక్కడ దించేశాడు. అక్కడికి 6 మైళ్ళ దూరంలో ఉన్న షిరిడిలో సాయిబాబా అనే గొప్ప సాధువు ఉన్నారని, వారిని తప్పక దర్శించమని చెప్పి తన టాంగాలో షిరిడీకి పంపాడు. నేను మసీదుకు వెళ్ళాను. సాయిబాబా దుని దగ్గర నిలబడి అప్పుడప్పుడు తమ చుట్టూ తాము తిరుగుతూ ఉన్నారు. వారు నన్ను చూసి లోనికి రమ్మని పిలిచారు. నేను వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశాను. నన్ను పరికించి చూస్తూ ఖండోబా దేవాలయానికి వెళ్ళమన్నారు. బాబా ఖండోబా దేవతను దర్శించుమని చెబుతున్నారని తలచి అందరి దేవుళ్ళు బాబాలోనే ఉన్నారని, వారి దర్శనంతో నాకు తృప్తి కలిగిందని బదులు చెప్పాను. ఖండోబా ఆలయానికి వెళ్ళు అని బాబా మళ్ళీ చెప్పారు. దీనిని బట్టి వారు నన్ను అక్కడ ఉండకుండా వెళ్ళిపోమ్మంటున్నారని అనుకున్నాను. దాంతో నేను మసీదు ప్రక్కనున్న ఇంటికి వెళ్ళాను. వారికి బాబా ఆదేశం గురించి చెప్పగా ఖండోబా ఆలయంలో ఉపాసనే శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడని వాళ్ళు చెప్పారు. వెంటనే నేను ఖండోబా దేవాలయానికి వెళ్ళగా అక్కడ నా తమ్ముడు కనిపించాడు. కాశీనాథ్ తన బాబా ఆదేశం మేరకు అక్కడ నివసిస్తున్నానని, బాబాను అరుదుగా దర్శిస్తానని చెప్పాడు. నేను అతని భోజన ఖర్చుల నిమిత్తం 4 రూపాయలు దాదా కేల్కర్కి ఇచ్చి తిరిగి మసీదుకు వచ్చాను. నేను అప్పుడు షిరిడీలో 1-2 రోజులు గడిపాను. మొదటి రోజు బాబా అందరినీ మామూలుగా దక్షిణలు అడుగుతున్నారు. కొందరు వారికి దక్షిణ సమర్పించారు. వారు చేయి చాపి నన్ను కూడా దక్షిణ కుక్షిణ ఇస్తావా అని అడిగారు. నా దగ్గర డబ్బు లేదని చెప్పి నా ప్రణామాలు సమర్పించాను. బాబా అప్పుడు హిందూస్థానీలో చూడు, ఒక చెట్టుంది, ఇద్దరు దానిని ఎక్కారు, ఒకడు క్రిందికి వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అని తపోవనంలోని సాధువు చెప్పిన మాటలు యథాతథంగా చెప్పారు. నేను ఒక్కసారి తపోవనం సాధువును గుర్తు చేసుకున్నాను. చూడటానికి ఆ సాధువు బాబా వేషధారణలో వేరుగా ఉన్న రూపంలో దగ్గరి పోలికలు కనిపించాయి. తరువాత బాబా తమ స్వీయ చరిత్రలోని కొన్ని జ్ఞాపకాలను ప్రస్తావించారు. ఝాన్సీ రాణి పాల్గొన్న యుద్ధంలో తాము సైన్యంలో ఉన్నామని చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు
సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. రెండవ రోజు కూడా బాబా నన్ను దక్షిణ అడిగారు. నా దగ్గర రైలు ఛార్జీలకు బొటాబొటిగా సరిపోయే డబ్బులే ఉన్నాయని దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని అన్నాను. అప్పుడు బాబా నా జేబులో నున్న వెండి గడియారాన్ని చూపిస్తూ దానిని దక్షిణగా ఇవ్వమని అడిగారు. నేను ఒక్క నిమిషం సంకోచించిన మొత్తానికి దానిని వారికి సమర్పించాను. వారు దానిని తీసుకొని ప్రక్కనే ఉన్న ఒక ఫకీరుకు ఇచ్చారు. తర్వాత నన్ను చూస్తూ గడియారం కోల్పోయానన్న నా బాధను తీరుస్తూ, దీనివలన నీవు పోగొట్టుకునేదేమీ ఉండలేదు అన్నారు. నేను వారికి ఇచ్చింది బహు స్వల్పమని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను. కోపర్గావ్ మీదుగా పూనా చేరాను. అక్కడ నా స్నేహితుడైన నాతో ఇంటికి వెళ్ళాను. షిరిడీలో బాబాకు నేను సమర్పించిన జోబీ గడియారము గురించి మాట్లాడుతూ, ఇలాంటి గడియారం కొనాలంటే ఎంత ఖరీదవుతుందని విచారించాను. అదే సమయంలో నాతో సోదరుడు 60 రూపాయలు ఖరీదు చేసే బంగారు జోబి గడియారాన్ని బాబాకు దానిని నన్ను కానుకగా స్వీకరించమని చెప్పాడు. నేను స్వీకరించాను. నేను బాబాకు గడియారం ఇచ్చినందువల్ల పోగొట్టుకున్నది ఏమీ లేదు. నేను షిరిడీకి 1-2 సార్లు వెళ్ళాను. అప్పుడు శ్రీ సాయి బాబాపై ఒక సంస్కృత పద్యాన్ని రచించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీకి జై. జూలై 27వ తేదీ 1936. బాలకృష్ణ రామచంద్ర ఖైరికర్. వైదిక జీవనం. వయసు 70 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. ఖైరి. చితలీకి 3 మైళ్ళ దూరం. నేను మొదట సాయిబాబా ఒక పిచ్చి ఫకీర్ అని విన్నాను. అది సుమారు 35 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. కానీ తరువాత అందరూ సాయిబాబాను గురించి గొప్పగా చెప్తుండటంతో, ఎలాగూ షిరిడీలో నాకు తెలిసిన కొంతమంది బ్రాహ్మణులు అప్పా కులకర్ణి ఉన్నారు కనుక నేను బాబాను దర్శించేందుకు వెళ్ళాను. నేను అప్పట్లో ఒక గ్రామాధికారిని. అది నాకు వంశపారంపర్యంగా సంక్రమించింది. 1916లో ప్రభుత్వం వంశపారంపర్య గ్రామీణాధికారుల వ్యవస్థను రద్దు చేసింది. మొదట్లో ప్రజలు చితలి, జల్గాం, రాంపూర్, నాథ్పట్లాచ, వాడి, పింపుల్వాడి మీదుగా షిరిడీ చేరేవారు. చాలా కాలం నిరుపయోగంగా ఉండిన ఆ రోడ్డు ఇప్పుడు లేదు. బాబా నూనెకు బదులు నీటితో దీపాలు వెలిగించిన లీలను నేను చూశాను. దండేర్పూర్కు చెందిన దేశ్పాండే మాస్టర్ బాబా మాటలు తరచూ వింటుండేవాడు. కానీ బాబా ఏం మాట్లాడారో నన్నది మాత్రం నాకు తెలియదు. నేను 1908లో సాయిబాబా వద్దకు వెళ్ళినప్పుడు మసీదులో నా పాదం కింద ఒక పైసా ఉన్నట్లు గమనించి దానిని తీసి బాబాకిస్తూ, ఈ పైసా మీదే, భద్రపరచుకోండి అన్నాను. బాబా ఆ పైసాను తిరిగి నాకు ఇస్తూ, సరేలే, ఈ నాణ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళు. దీనిని నీ పూజా గదిలో దేవతామూర్తుల మధ్య పెట్టుకొని పూజించుకో, నీకు శుభం కలుగుతుంది అన్నారు. నేను అలాగే దానిని ఇంటికి తీసుకెళ్ళి పూజించాను. 3 సంవత్సరాల వరకు, అంటే 1911 వరకు నా పరిస్థితులు చాలా అభివృద్ధి చెందాయి. అంతకుముందు పగలు తింటే రాత్రి తినడానికి ఏమీ ఉండేది కాదు. అటువంటిది నాణ్యాన్ని పూజించడం మొదలుపెట్టిన తరువాత గ్రామాధికారిగా నా సంపాదనలో చాలా డబ్బు ఆదా చేసుకోగలిగాను. నా భార్యకు బంగారు గాజులు కూడా చేయించగలిగాను. ఒకసారి నేను ప్రయాణంలో అపవిత్రంగా ఉన్నందున నా పారాయణ గ్రంథాన్ని నా స్నేహితునికి ఇచ్చాను. బాబా ఇచ్చిన పైసా అందులోనే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ పైసా పోయినట్లు కనుగొన్నాను.
ఇది 1911లో జరిగింది. అప్పటి నుండి నా కష్టాలు మొదలయ్యాయి. పైసా పోయిన 6 నెలలకు నా భార్య మరణించింది. 1916లో నా గ్రామాధికారి పదవి పోయింది. 1917, 18లో మా అమ్మ కూడా మరణించింది. అప్పుడు నేను భిక్షాటనతో జీవిస్తున్నాను. నేను ప్రతి శ్రీరామనవమికి షిరిడి వెళ్తుంటాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆగస్టు 27వ తేదీ 1936 బదావే, సన్ ఆఫ్ ఆనంద్ రామచంద్ర బదావే, ఎస్టేట్ బ్రోకర్, వయస్సు 64 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, నివాసే, ప్రస్తుత నివాసం మోతీ చౌక్, రవివార్పేట్, పూనా. 30 సంవత్సరాల క్రితం మా మామగారైన బబాలే అహ్మద్ నగర్లో వకీలుగా పనిచేస్తుండేవారు. వీరు గొప్ప సాయి భక్తులు. మా మామగారు నానాసాహెబ్ చాందోర్కర్ స్నేహితులు. నేనప్పుడు నెవాసాలో ఉన్న మోహినీరాజ్ ఆలయ పూజారిగా పనిచేస్తున్నాను. నాకు ఒక కుమారుడున్నాడు. వాడికి ముందు వెనుక చాలామంది పిల్లలు పుట్టారు, కానీ పుట్టిన కొంతకాలానికే మరణించారు. మా మామగారు ప్రోద్బలంతో నేను, నా భార్య, బిడ్డను తీసుకుని షిరిడీ వెళ్ళాము. మేము బాబాకు మా కష్టాలేమీ చెప్పుకోలేదు. నా భార్య మాత్రం మనసులో తనకు పుట్టబోయే పిల్లలు దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా ఉండేటట్లు దీవించమని కోరుకుంది. బాబా ఆమె తలపై తమ హస్తాన్నుంచి ఏమీ చింతపడవద్దు అని ఆశీర్వదించారు. ఆ తర్వాత మాకు 3 కుమారులు, 1 కుమార్తె పుట్టారు. ఒక కుమారుడు మాత్రం 17 సంవత్సరాల వయసులో చనిపోయాడు. మిగిలిన వారందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. బాబాను దర్శించినప్పుడు వారు నన్ను దక్షిణ అడిగారు. నేను ఇచ్చాను. కానీ మళ్ళీ అడిగి నా దగ్గరున్న డబ్బంతా తీసేసుకున్నారు. నేను వారికి మరో రూపాయి సమర్పిద్దామనుకున్నాను, కానీ ఇవ్వలేకపోయాను. మేము తిరిగి వచ్చిన తరువాత నా భార్యకు ఈ విషయం చెప్పాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్థిక ఇబ్బందులు నన్ను చుట్టుముట్టాయి. వృత్తిరీత్యా నేను కాళ్ళరిగేలా తిరిగినా ప్రయోజనం లేక కొద్దిపాటి డబ్బే లభించేది. ఆ సమయంలో నా భార్య నేను బాబాకు సమర్పించదలిచి ఇవ్వలేకపోయిన రూపాయి విషయం గుర్తు చేసింది. నేను వెంటనే బాబాకు మనీ ఆర్డర్ ద్వారా రూపాయి పంపాను. అప్పటి నుండి నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడసాగింది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు లేకుండా నిశ్చింతగా గడపసాగాను. ఇది జరిగి 20 సంవత్సరాలైంది. అప్పటికి బాబా సజీవులై ఉన్నారు. 1914లో నేను పూనా వచ్చాను. ఇక్కడ ఎస్టేట్ బ్రోకర్గా వ్యాపారం చేస్తున్నాను. నా కుమారుడు కూడా చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. సెప్టెంబర్ 15వ తేదీ 1936 శ్రీధర్ నారాయణ్ కార్కర్, అకౌంటెంట్, సచివాలయము, వయస్సు 57 సంవత్సరాలు, కాయస్థ్ ప్రభు, నెంబర్ 37, చార్నీ రోడ్, థానా. దైవభక్తి పరాయణుడైన మా తాతగారు నాకు చిన్నప్పటి నుండి భక్తిపూర్వకమైన విషయాలు, సనాతన ధర్మాలు బోధించేవారు. ఆ ప్రభావంతో నాకు ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి సద్గ్రంథాలు చదువుతుండేవాడిని. ఒకసారి సాయి భక్తుడైన డిప్యూటీ కలెక్టర్ శ్రీ అప్పా కులకర్ణి నాకు సాయిబాబా ఫోటో చూపించి వారి గురించి చెప్పారు. అలా నాకు మొదటిసారిగా శ్రీ సాయిబాబా గురించి తెలిసింది. ఒకరోజు నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు దాబోల్కర్ సాయిలీలా మాసిక్ పత్రికలను, బాబా ఫోటోను, ఊదిని పంపాడు. ఆ మరుసటి రోజు నుండి నా ఆరోగ్యం బాగయింది.
అప్పటి నుండి నేను వారిని పూజించడం మొదలుపెట్టాను. క్రమేణా వారిపై భక్తి విశ్వాసాలు పెరగసాగాయి. నాకు వచ్చిన ఒక కల వలన బాబాపై నమ్మకం ఏర్పడింది. దాబోల్కర్ పంపిన సాయిబాబా ఫోటోను పూజా గదిలో పెట్టడానికి తీసుకువెళ్ళాను. నేను ముందు నుండి పూజిస్తున్న అక్కల్కోట్ మహారాజ్ ఫోటో ప్రక్కన బాబా ఫోటోని పెట్టడానికి ఉపక్రమిస్తున్నప్పుడు ముస్లిం ఫకీరైన సాయిబాబాను పవిత్ర హిందూ సాధువైన అక్కల్కోట్ మహారాజ్ పక్కన పెట్టడం భావ్యం కాదని మనసుకు తోచి దానిని కాస్త దూరంగా పెట్టాను. ఆ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలోని విషయాలు ప్రొద్దున మరిచిపోయాను, కానీ నేను పూజ మొదలుపెట్టినప్పుడు ఆ విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. కలలో నేను మరో వ్యక్తి వరండాలో కూర్చొని ఉన్నాము. ఒక ఫకీరు సాయిబాబా వలె దుస్తులు ధరించి మా వైపు వస్తున్నారు. వారిని ఆహ్వానించేందుకు నేను లేచి నిలబడ్డాను. నాలో భేదభావం పొడసూపుందో ఏమో, దానిని గమనించి నా ప్రక్కనున్న వ్యక్తి, వీరు సాయిబాబా, వీరికి అక్కల్కోట మహారాజ్కి తేడా లేదు, ఇద్దరినీ ఒకేలా పూజించుకో అన్నాడు. ఈ విషయం గుర్తుకొచ్చిన వెంటనే సాయిబాబా ఫోటోను అక్కల్కోట్ మహారాజ్ ఫోటో ప్రక్కనే పెట్టి పూజించసాగాను. అనతి కాలంలోనే బాబా దయ వలన నాకు, నా కుటుంబ సభ్యులకు బాబాపై భక్తి విశ్వాసాలు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. నేను బాబాను గురించి లభ్యమైన పుస్తకాలన్నింటినీ చదివాను. నా భార్య, పిల్లలు కూడా బాబా నిత్య పూజ ఆరంభించారు. నేను ఇంట్లో లేని సమయాలలో బాబా నిత్య పూజకు ఆటంకం కలగకుండా కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు శ్రద్ధగా పూజ నిర్వహించేవారు. చాలా సంవత్సరాల నుండి మా అమ్మ నా దగ్గర లేకుండా మరో చోట ఉండేది. బాబా అనుగ్రహం వల్ల ఆమె మనస్సు మారి నా దగ్గరకు వచ్చి నివసించసాగింది. మొదట్లో ముస్లిం ఫకీర్ అయిన సాయిబాబాను కొలవడం కానీ, షిరిడీ వెళ్ళి వారిని దర్శించడం కానీ ఆమెకు నచ్చేది కాదు. అందువల్ల ఆమెను వదిలి మేము మాత్రం షిరిడీ వెళ్ళేవాళ్ళం. కానీ బాబా ఆమెలో క్రమేణా పరివర్తన తెచ్చారు. 2-3 సంవత్సరాల తరువాత 1933లో మా అమ్మ షిరిడీ సాయి మందిరాన్ని దర్శించాలనిచిన తన కోరికను నా భార్య, కుమార్తె వద్ద వెలుబుచ్చి షిరిడీకి తీసుకువెళ్ళమని అడిగింది. ఆమెలో వచ్చిన మార్పును చూసి ఎంతో ఆనందించి ఆమెను షిరిడీకి తీసుకెళ్ళాము. ఆమె షిరిడీలోని ప్రదేశాలు చూసి ఎంతో సంతోషించింది. సనాతన ఆచారాలను ఖచ్చితంగా పాటించే ఆమె బాబాను పూజించేందుకు తన ఛాందస భావాలను వదులుకుంది. ఆమె షిరిడీ నుండి తిరిగి వచ్చిన కొంతకాలానికి దానాలో ఉన్న మా ఇంట్లో అంతిమ శ్వాస విడిచింది. సాయిబాబా ఎంతో దయతో ఆమెలో మార్పు తెచ్చి చనిపోయే ముందు ఆమెకు తమ సమాధి దర్శనం చేయించారు. బాబా నాపైన, నా కుటుంబం పైన చూపిన కరుణకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పనవసరం లేదు. బాబా సదా నా వెంటే ఉంటూ నా అవసరాలను గమనిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. బాబా మా కుటుంబ సభ్యులపై ఎంత దయ చూపించేవారో కేవలం 2 దృష్టాంతాల ద్వారా తెలియజేస్తాను. నా రెండవ కుమారుడు గోవింద్ షిరిడీ వెళ్ళి సమాధి మందిరాన్ని, ద్వారకామాయిని చూడాలని తప్పించిపోయేవాడు. మాతో సన్నిహితంగా ఉండే శ్రీ జీబీ దాతర్ కుటుంబం 1934 శ్రీరామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళుతున్నప్పుడు వారితో గోవింద్ని పంపాము. గోవింద్ ద్వారకామాయికి వెళ్ళాడు. అక్కడ ఏ మూల నుంచున్నా మనలోకి చొచ్చుకొని పోయి చూస్తున్నట్లుగా ఉండే బాబా తైలవన్న చిత్రం వద్ద తానొక్కడే ఉన్నాడు. అతను అమితానందంతో ఆ చిత్రాన్ని చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు వచ్చావా ఆలా స్కాయ్ అనే ఆప్యాయమైన పలకరింపు ఒకటి వినిపించింది. కనులు తెరిచి చూశాడు. అక్కడెవరూ లేరు. తను ఒంటరిగా ఉన్నాడు. దయామయుడైన బాబానే తనను ప్రేమగా పలకరించినట్లుగా గ్రహించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम भी न कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई
బాబా